సార్ ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక 10 ఇయర్స్ గాని, ఆ పైన గాని మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్దాం. ఈ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలా ఈజీ ఇన్వెస్ట్‌మెంటా సార్? సార్ మ్యూచువల్ ఫండ్స్ అనేది వాళ్ళు ఒక విధంగా డిజైన్ చేశారు సార్. సో దట్ ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఓకే. బట్ జనరల్‌గా మనం మాట్లాడుకునేది ఏంటంటే లాంగ్ టర్మ్ సార్. 10, 20, 30 మేబీ 40, 50 ఇయర్స్ ఆల్సో. బట్ జనరల్‌గా 10-30 ఇయర్స్ అనుకో జనరల్‌గా ఇన్వెస్ట్ చేసే టెన్యూర్. సార్ ఇది చేసేటప్పుడు సార్ కాకపోతే అడ్వాంటేజెస్ ఏంటంటే వై ఇట్ ఈస్ సింపుల్ అనేది మనం మాట్లాడుకుంటే అసెసిబిలిటీ ఆఫ్ టు మ్యూచువల్ ఫండ్స్ అంటే చిన్న అమౌంట్ నుంచి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ₹100 నుంచి ఎంతైనా చేసుకుంటూ పోవచ్చు. ఎస్ఐపి మూలంగా లేదా లంసంగా. కానీ ఇంకోటి ఏంటంటే వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎందుకు సింపుల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం దీంట్లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ ఉంటారు అంటే అక్కడ ఫండ్ మేనేజర్ నుండి మేనేజ్ చేస్తుంటారు. చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. అంటే ఇవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే మనం ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తామో చిన్న అమౌంట్ నుంచి ₹100 నుంచి ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తూ పోవచ్చు. దట్ ఈస్ మేనేజ్ బై ఎక్స్పర్టైజ్. ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తుంటారు. వాళ్ళకు ఒక మంచి రీసెర్చ్ టీమ్ ఉంటుంది. ఆ రీసెర్చ్ టీమ్ త్రూ ఆ స్కీమ్లో ఏదైతే స్టాక్స్ పెడతారో అదంతా అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి పెట్టి స్కీమ్స్ లాంచ్ చేస్తుంటారు. సో ఇలాంటి చేసుకునేటప్పుడు ఏంటంటే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో చేసుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇంతవరకు ప్రతి ఒక్కరికి ఏమనిపించింది వెరీ సింపుల్ అనిపించింది. కరెక్ట్, చాలా ఈజీగా ₹100 నుంచి ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ మేనేజ్ చేస్తుంటాడు. డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో చేసుకుంటే సరిపోతుంది.